రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు అది వచ్చిపోయే ఆత్మ కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువుని మన స్వంత రక్షకునిగా మనం అంగీకరించినప్పుడు ఆయన నామమందు విశ్వాసం ఉంచి రక్షించబడిన మనకు దేవుడు తన ఆత్మని అనుగ్రహిస్తాడు. ఆ ఆత్మ ఆయనలోని సంగతుల్ని మనకు బోధిస్తూ మనల్ని ఆయన మార్గంలో నడిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో శిలువ మరణం పొంది సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడై సమాధి గెలిచి తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకములకు ఆరోహమైన పిమ్మట తన ఆత్మను ఈ లోకములోనికి పంపించాడు. ఆ ఆత్మ ఆయనను గూర్చి ఈ లోకంలో సాక్ష్యం ఇస్తూ అనేక మందిని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. ఆ సర్వసత్యం మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనే మార్గం, ఆయనే సత్యము, ఆయనే జీవము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచి రక్షించబడిన మనకు దేవుడు సదాకాలము తన ఆత్మతో ముద్ర వేసి ఉన్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు తన ఆత్మతో మనకు ముద్ర వేసి ఉన్నాడు. తన ఆత్మని మన హృదయంలో ఉంచి ఉన్నాడు. ఆ ఆత్మ మనం ఎలాగో ప్రార్థించాలో, ఎలాగో దేవుని మహిమపరచాలో, ఎలాగో ఆయన్ని స్తుతించవలెనో, అలాగే శరీరాశలను లోకాశలను ఎలాగో జయించవలెనో, ఆత్మీయంగా ఎలాగో బలపడవలనో, ఆత్మీయంగా దేవుళ్ళు ఎలాగో ఎదగవలెనో, ఎలాగో ప్రార్థించవలెనో, ఎలాగో వాక్యము ధ్యానించవలెనో, ఆ వాక్యమును ఎలాగో మన హృదయంలో మన జీవితంలో అన్వయించుకోవలెనో, ఇలా ప్రతి విషయంలో మనకి సహాయం చేస్తూ నడిపిస్తూ ఉంటుంది. దేవుని ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. అవును, దేవుని ఆత్మ మనలో ఉండిన ఎడల మనము దేవుని మాటకు లోబడుతూ ఆయన చిత్తానుసారంగా జీవించుటకు ఇష్టపడతాము, అలాగే జీవిస్తాము. దేవుని ఆత్మ లేని వారు శరీర సంబంధమైన క్రియలు చేయటకు ఆసక్తి చూపిస్తారు. దేవునిలోని సంగతులు, దేవుని గూర్చిన సంగతులు వారికి అర్థం కాదు. పరలోకము, ఆయనకు మన పట్ల ఉన్నటువంటి చిత్తము, ఆయన సంకల్పము, ఆయన ప్రణాళికలు ఏంటో వాళ్ళు గ్రహించుకోలేరు. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రకృతి సంబంధి అయిన వాడు శరీర సంబంధియే. అతనికి దేవుని సంగతులు అర్థం కావు. మనము ఎన్ని చెప్పినా, ఎంత బోధించినప్పటికీ అవి వెర్రితనంగా అనిపిస్తాయే కానీ వారు గ్రహించుకోలేరు. కానీ వారు గ్రహించుకొని అర్థం చేసుకొని దేవునిలోనికి వచ్చేలాగన ప్రభు అయిన యేసుక్రీస్తుని తమ స్వంత రక్షకునిగా అంగీకరించి రక్షింపబడులాగన వారి కొరకే మనము ప్రార్థిస్తూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన మాట యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనము. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. చూసారా, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన శిలువ సువార్త సత్యము అంతటయు ప్రకటించబడుతుంది. దాని అర్థము దేవుడు సత్యస్వరూపి అయిన ఆత్మని లోకమునకు పంపించాడు కదా ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు. మరి ఈ సత్యం తెలుసుకున్న మీరు యేసుక్రీస్తు ప్రభువుని మీ స్వంత రక్షకునిగా అంగీకరించి ఉన్నారా? ఒకవేళ అంగీకరించి ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని తన ఆత్మతో అంతము వరకు ముద్రించి ఉన్నాడు. ఆ ఆత్మ మీ హృదయంలో నివసిస్తూ మీ యొక్క ప్రతి కష్టంలోనూ బాధల్లోనూ మీకు తోడుగా ఉంటూ మిమ్మల్ని బలపరుస్తుంది, నడిపిస్తుంది. అలాగే శరీరాశల్ని, ఈ లోక సంబంధమైనటువంటి వాటిని జయించుటకు మీకు శక్తిని ఇస్తుంది. ఆత్మీయంగా మిమ్మల్ని బలపరుస్తుంది.
మరి అట్టి ఆత్మకు మిమ్మల్ని మీరు అప్పగించుకున్నప్పుడు మీరు ఈ లోకమును శరీరమును జయించగలిగిన వారై ఉంటారు. కనుక మీరు క్రీస్తు ఆత్మ కలిగిన వారైతే మీరు ఆయన వారే.